హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఏ గోల్డెన్ టెంపుల్ అంటే పంజాబ్‌లో ఉన్న అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ అండి. అమృత్‌సర్ అనగానే గుర్తొచ్చేది మనకి గోల్డెన్ టెంపులే కదండీ! వెరీ ఫేమస్ టెంపుల్ అండి. ఇది సిక్కుల యొక్క ప్రధానమైన గురుద్వార అండి. అలాగే ఇది ప్రపంచంలోనే అత్యంత గోల్డ్‌ని కలిగి ఉన్న టెంపుల్‌గా 4 స్థానంలో ఉందండి. ఈ టెంపుల్ అనేది చాలా చాలా బావుంటుందండి. నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా చాలా బావుంటుంది నైట్ అయితే. ఈ టెంపుల్ అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో కూడా ఒకటండి. ఈ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామండి. దానికంటే ముందు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్దామండి. అలాగే పంజాబ్‌లోని ఈ అమృత్‌సర్‌ని స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారంటండి. ఇది ఇండియాలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలంగా పేరొందిందండి ఈ టెంపుల్. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కూడా వచ్చి పెద్ద సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారండి. అంటే డైలీ 1,50,000కి పైగానే ఈ టెంపుల్‌ని సందర్శిస్తూ ఉంటారంట అంచనా అండి. ఎవరైనా ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా సైలెంట్‌గా ఉంటుంది టెంపుల్ అనేది. చాలా చాలా బావుంటుందండి. ఈ గురుద్వారాకున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం అండి. అలాగే ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్స్ బంగారు పూతను అద్దడమే విశేషమన్నమాట. ఇది ఎవరద్దారంటే 1830లో గర్భగుడిని బంగారు రేకుతో కప్పారండి. ఈ టెంపుల్‌కి బంగారాన్ని అద్దింది ఎవరంటే రంజిత్ సింగ్ అండి. దీనివల్లే స్వర్ణ దేవాలయం అని పేరొచ్చిందన్నమాట. 24 క్యారెట్స్ బంగారం అంటండి. చాలా స్వచ్ఛమైన బంగారం అన్నమాట. దానివల్ల ఈ ఆలయానికి స్వర్ణ మందిరం అని పేరొచ్చిందన్నమాట. అమృత్‌సర్‌ని 16వ శతాబ్దంలో సిక్కు గురువు స్థాపించారండి. అలాగే సిక్కు మతం సేవకు ప్రసిద్ధి పొందిందండి. ఈ టెంపుల్‌లో సామూహిక వంటశాలలో రోజుకు 1,00,000 మందికి వంట వండుతారంటండి. చూడండి ఎంతమందొస్తారో అంచనా వేసి ముందుగానే వాళ్ళు 1,00,000 మందికి భోజనాలనేవి చేస్తారంటండి. అందరూ కూడా కిందే కూర్చుని భోజనం చేస్తారంటండి. చిన్న, పెద్ద అందరూ కూడా ప్రతి మతం వారు కూడా కిందే కూర్చుని భోజనం చేయాలనేది ఇక్కడ రూల్ అంటండి. దీన్నే లంగర్ అనగా పిలుస్తారంటండి. అలాగే 1919లో ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఉందండి. అలాగే జలియన్ వాలా బాగ్ 1,500 మంది చనిపోయారు కదండీ! ఇది అందరికీ తెలిసిన విషయమే. సిక్కు మతాన్ని స్థాపించింది గురునానక్ అండి. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్య స్థాపకుడండి ఆ టెంపుల్‌కి. అలాగే స్వర్ణ దేవాలయం ఆధ్యాత్మికంగా సిక్కు మతంలో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఆ టెంపుల్ అనేది. ఈ టెంపుల్ గర్భగుడిని 750 కేజీల గోల్డ్‌తో నిర్మించారంటండి. అక్షరాల 750 కేజీలండి. 1570 ఏళ్ళు నిర్మించబడిన ఈ ఆలయ గోపురం అనేది 750 కేజీల 24 క్యారెట్స్ గోల్డ్‌తో పుయ్యబడిందండి. ఇది గురు రామదాస్ స్థాపించారన్నమాట. ఈ 1919లో జరిగిన ఈ ఘటన గురించి మనకి దానికి ఒక చనిపోయిన 1,500 మందిని కూడా అక్కడ ఒక పెద్ద మ్యూజియంలా పెట్టారండి. ఆ మ్యూజియంలో పెట్టడం అంటే చనిపోయిన మొత్తం వీడియోస్ అన్నీ పెడతారన్నమాట మ్యూజియంలో. అన్నీ చూడొచ్చు మనం. అలాగే మనం పెద్ద పెద్ద వాటితో కాలుస్తారు కదా! కాల్చిన బుల్లెట్ ఆనవాళ్ళు కూడా ఆ గోడలకి ఉన్నాయండి. అయి కూడా మనం అక్కడ చూడొచ్చన్నమాట. చాలా చాలా బావుంటుంది మ్యూజియం అనేది. టెంపుల్‌కి కొంచెం పక్కనేనండి. అది మీరు చూడొచ్చు. జలియన్ వాలా బాగ్ అనేది. అది తర్వాత ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.